దేవుని పిల్లలారా, మీ జన్మ రహస్యం మీకు తెలిసింది. మీ తండ్రి మిమ్మల్ని ఎందుకు మీ తండ్రిలోంచి తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి భూమి మీద జీవం కలిగిన ఒక ప్రతినిధిగా నిలబెట్టాడే. నీ బ్రతుకు కాలం అంతా చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అని. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి మరణం తర్వాత నిత్య జీవానికి వెళతావో, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావో, జడ్జిమెంట్ మీకే అప్పగిస్తున్నాను. ఈ దేహాన్ని ఏం చేస్తారు? శాశ్వతమైనది మీ బ్రతుకు. మానవ దేహం అశాశ్వతమైనది, మీ ఆత్మ శాశ్వతమైనది. పరమాత్మ నుండి వచ్చినటువంటి వాళ్ళం మనం, జీవాత్మను మనం అంతా. శరీరానికి చావుంది, ఆత్మకు చావు లేదు. దేవుని ఆత్మ మనుషుల్లో ఆదాములో ప్రవేశపెట్టిన ఆత్మ, ఆ ఆత్మ విభజనై 750 కోట్ల మందిగా ఈ తరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ ఆత్మ, దానికి చావు లేదు. చావు లేని ఆత్మను నిత్య జీవానికి పంపించి నిత్యము ఆనందంగా ఉంటావా? చావు లేని ఆత్మను ఆరని అగ్నికి బలి చేసి చావు తర్వాత నిత్యము శాశ్వతంగా నరకం బాధలు అనుభవిస్తావా? డిసైడ్ యువర్ సెల్ఫ్.